మీరు చూస్తుంది V9 వార్తలు. ఉర్లకులపాడు గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే మిరిల శిరీషాదేవి పరామర్శించారు. బాధితులను స్వయంగా కలిసి పండ్లు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, త్రాగునీటి నాణ్యతపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. గ్రామంలో RO ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే RO ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డయాలసిస్ చేయించుకునే రోగులకు ప్రభుత్వం తరపున నెలకు 10,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. శాసనసభ సమావేశాలు ఉండడం వల్ల ఆలస్యంగా వచ్చినప్పటికీ గ్రామ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని అన్నారు. DMHOని వెంటనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, గ్రామంలో త్రాగునీటి కుళాయిల వద్ద మంచినీటి నమూనాను సేకరించి పరీక్షలు చేయించాలని ఆదేశించినట్లు తెలిపారు. నీటి నమూనా నివేదికలు వచ్చాయని, నీటిలో ఎటువంటి లోపం లేదని స్పష్టం చేశారు. గ్రామస్తులు భయపడవలసిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అమ్మా, మీరందరూ ఒక విషయం గమనించాలి. మా ఎమ్మెల్యే గారు రాలేదు అనడానికి వీలు లేదు. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నాను, మీకు తెలుసు కదా. అవి మానేసి మనం చేయాలి కదా. ఏదైనా అర్జెంట్ అయితే తప్పనిసరి పరిస్థితిలో వస్తాం అనుకో. కాకపోతే మన వాళ్ళ వల్ల నాకు తెలిసింది ఇట్లా మన వాళ్ళు అనుకుంటున్నారు, ఆరోగ్య సమస్యతో ఉన్నారంటే వెంటనే నేను DMHO గారికి ఫోన్ చేసి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టించాం. వాటర్లకు చెప్పి RWC వాళ్ళకి చెప్పి వాటర్ కూడా టెస్ట్ చేయించాం. మన నీళ్ళలో ఎటువంటి పాట్ లేదు, మన అన్ని మంచి వాటరే. ప్రతి గ్రామంలో కూడా శుద్ధ వాటర్ ఉంటుంది, అది కామనే. కాకపోతే మీరు అందరూ ఒక అపోహ తీసేయాలి. ఊరికే ఈ కిడ్నీ వ్యాధి ఉంది, ఏదో వచ్చేసింది అన్న అపోహ మీరు తీసేయాలి. మన పక్కన మరిపాలెంలో 2 కేసులు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాటర్ తాగరు కదా, మరి వాళ్ళకి ఎలా వచ్చినాయి కిడ్నీ వ్యాధులు? మరిపాలెంలో కూడా ఉన్నాయి కేసులు, రాజమండ్రిలో ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల ఏదో రకంగా కొందరికి కిడ్నీ వ్యాధులు అనేవి వస్తాయి. ఇప్పుడు నేను ఉన్నానా, నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనం భూతంలో భావించొద్దు. నిజంగా మీరు చెప్పింది ఇప్పుడు తోట ఉండడం వల్ల మన నీరంతా అది పీల్చేసుకుంటుంది, అది నిజమే. దానికోసం నేను మాట్లాడతాను. ఏదో రకంగా తీయించే ఏర్పాటు ఏదో ఒకటి నేను చేస్తాను. ఫస్ట్ 20వ తారీఖున వాటర్ శాంపిల్స్ తీసుకొని, సమస్య రాగానే వాటర్ శాంపిల్స్ తీసుకొని అడ్డతీగల ల్యాబొరేటరీ టెస్ట్ చేయించాం మనం. సో ల్యాబొరేటరీ టెస్ట్ చేస్తే మనకన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి కెమికల్ సాటిస్ఫాక్టరీగానే వచ్చిందనమాట. కెమికల్గా టెస్ట్ చేస్తాము. మళ్ళీ మన ఎస్సీ గారి ఆదేశాల మేరకు, కాకినాడ ఎస్సీ గారి ఆదేశాల మేరకు ఒకసారి మళ్ళీ నిర్ధారించుకోవాలని చెప్పేసి జిల్లా ల్యాబొరేటరీ అక్కడ ఏంటంటే హెవీ మెటల్స్, సిల్వర్, ఆర్సెనిక్, బేరియం, క్రోమియం అని ఉంటాయి. ఇవి కారకాలు ఉంటాయి మ్యాక్సిమం. ఇక్కడ RO ప్లాంట్ కావాలన్నారు. కలెక్టర్ గారికి మేము చెప్పాం. DMHO గారు కూడా ఇక్కడ మీరు అందరూ చెప్పడం వల్ల కలెక్టర్ గారు చెప్పారు. ఆయన లెటర్ పెట్టమన్నారు. త్వరలోనే ప్లాంట్ కూడా ఇక్కడ తీసుకొచ్చే ఏర్పాటు నేను చేస్తాను. సరే, ఇస్తున్నాం. దాన్ని వినియోగించుకోండి. ఆ క్యాంప్ని దాన్ని వినియోగించుకోకుండా అలా మాత్రలు వాడుకుంటూ ఆ డోసు సరిపోకుండా BP, షుగర్లు ఎక్కువైపోయి కిడ్నీల మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. దాంతోపాటు లివర్ ఇబ్బందులు కూడా ఉంటున్నాయి. కొంచెం ఆల్కహాల్ కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. మందు ఈ జీలికల్లు, సారా, మందు వీటిలన్నిటి వల్ల కూడా లివర్ ఇబ్బందులు వచ్చి ఆ దీర్ఘకాలికంగా ఇంకా లివర్ ఇబ్బంది వల్ల కూడా కిడ్నీ మళ్ళీ పాడవుతుంది. ఇంకొకటి పెద్ద భూతం ఏంటంటే SI గారు ఇప్పటికీ నేను మిమ్మల్ని కలిసిన 2-3 టైమ్స్ కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. రాజవమ్మంగి మండలంలో ఎక్కడ కూడా నాటుసారా ఉండడానికి వీలు లేదని చాలా ఖచ్చితంగా చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఇంకోసారి అయితే నేను చెప్పను. మహిళలందరూ కూడా ఎక్కడ డెత్ జరిగినా సరే స్పిరిట్ సారాలు ఏవో ఎక్కడి నుంచో వస్తున్నాయి, అవి తాగడం వల్ల ఇట్లా అవుతున్నారని ఎక్కువ కంప్లైంట్స్ నాకు వస్తున్నాయి. అది రిపీట్ కావద్దు. వచ్చిన కేసు ఎవరిని పట్టుకున్నా సరే వెంటనే మీరు కేసులు కట్టండి. ఎమ్మెల్యే గారి తరఫు నుంచి వచ్చేమో ఇంకోటి ఈసారి వదిలేండి లేకపోతే అని చెప్పినా సరే మీరు ఎవరిని వదలొద్దు. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. మీరు పట్టించకపోతే మాత్రం నేను మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఫైనల్. ఇంకా మన రాజవమ్మంగి మండలంలో ఉన్నటువంటి ఉర్లకులపాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి సమాచారం మేరకు నేను అసెంబ్లీలో ఉన్నా సరే ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారని నేను వాళ్ళని చూడడానికి రావడం జరిగింది. అయితే గ్రామస్తులందరూ కూడా ఒక భయాందోళన అనేటువంటి వాతావరణంలో ఉన్నారు. ప్రజలందరూ కూడా అంటే మా ఊరంతా కిడ్నీ సమస్యలతో ఉన్నాము, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, లేకపోతే పక్కన వేరే తోటలు ఉండడం వల్ల దానివల్ల మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రజలు కూడా చాలా
భయానికి గురవుతున్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవాలు ఏంటని తెలుసుకొని నాకు ఈ విషయం తెలియగానే నేను మన పరిధిలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి తెలుసుకొని వెంటనే మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. మొత్తం అందరు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో వాటర్ టెస్ట్లు కూడా నేను చేయించాను. ఆ రిపోర్ట్స్ కూడా అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. మన వాటర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే వాస్తవంగా 2024, 25, 26 సంవత్సరంలో చనిపోయిన వారు 6, అంటే సంవత్సరానికి 2024లో ఒక 2, 25లో ఒక 2, 26లో ఒక 2 మరణించడం జరిగింది. వాస్తవంగా అయితే కొంచెం ప్రజల్లో అవగాహన లేదని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా చిన్న వ్యాధులు ఏమైనా వచ్చినా సరే పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటున్నారు. పర్మనెంట్గా దానికి సంబంధించిన మెడిసిన్ ఏది వాడట్లేదు. పైగా బయట ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటే వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయి ఓవర్ డోసు తీసేసుకోవడం వల్ల మన ఆర్గన్స్కి దెబ్బతినే అవకాశం. పైగా మీకు అందరికీ తెలుసు, ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కళ్ళులని కానీ ఇతర నాటు సారాలని కానీ తాగుతూ ఉంటారు. దాన్ని మేము అరికట్టడానికే దాదాపుగా ప్రయత్నిస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ప్రతి మండలంలో కూడా మేము స్ట్రిక్ట్గా సీఎల్కి చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ నాటు సారా అనేది కూడా సరఫరా చేయడానికి వీలు లేదు. దాన్ని అరికట్టాలి అని చెప్తూనే ఉన్నాము. వాళ్ళ మీద కేసులు కడుతూనే ఉన్నారు. కానీ కొందరు ఇంక అదే బాటలో పడుతూ ఉన్నారు. ఇలాంటివి తాగడం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయని తెలిసి కూడా కొందరు మూర్ఖత్వంగా ఇలాంటి దారిలే పడుతూ ఉన్నారు. దాని పరిణామం ఈరోజు చాలా గ్రామాల్లో, మన ఓన్లీ ఉర్లోకలపాడు గ్రామంలో కాదండి, చాలా గ్రామాల్లో కూడా ఒక గ్రామానికి వచ్చి 2-3 కిడ్నీ పేషెంట్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అయితే మన ప్రభుత్వం అలాంటి వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి డయాలసిస్ ఎవరైతే చేయించుకుంటా ఉన్నారో వారికి మనం పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది, 10,000. ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయపడుతూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ వీళ్ళు భ్రమపడినట్లుగా అసలు ఏమవుతుంది ఏంటని పూర్తి నివేదికలు కూడా మేము తెప్పించుకుంటా ఉన్నాం. వాస్తవంగా వాళ్ళు భయపడుతున్నట్టుగా మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా చాలా శుద్ధమైన వాటరు, మన కల్తీ వాటర్ ఏమీ కాదు, మనకి మంచినీరు పడతా ఉంది. కాకపోతే శుద్ధ అనేది మాత్రం మన ఏజెన్సీలో ఉంది, ప్రతి ఊర్లో కూడా ఉంది. అయితే ప్రధానంగా మన వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు దగ్గరలో ఈ జామాయిల తోటలు ఉండడం వల్ల మాకు ఉండేటువంటి వాటర్ అంతా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మాకు నీరు సరిగ్గా పడట్లేదు. ఒకవేళ సొంతంగా మేము బోర్లు కొట్టించుకుందామన్నా, లేకపోతే బోర్ కొట్టించుకొని వ్యవసాయం చేసుకుందామన్నా సరే మాకు నీళ్ళు సరిగ్గా ఉండట్లేదని ప్రజలందరూ కూడా నాకు వినతులు ఇవ్వడం జరిగింది. నేను అసెంబ్లీలో ఉన్నా కూడా గ్రామస్తులందరూ సంతకం పెట్టి నా దగ్గరికి పంపించడం జరిగింది. అవి నేను పర్చేజ్ చేశాను. అదేవిధంగా డిఎఫ్ గారితో కూడా మాట్లాడాను. ఫర్దర్గా ఏం చేయాలి అన్నది కూడా నేను ఆలోచన చేసి ప్రజల ఆరోగ్యం కోసమే కూటమి ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే కొందరు వ్యక్తులు ఏమంటే, మీరు చూసారు గతంలో, అంటే ఒక 2-3 రోజుల క్రితం వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారు వచ్చి ఆవిడేదో ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ప్రజల ఆరోగ్యాల పట్ల శ్రద్ధ లేదు, ఇది అదని మాట్లాడుతూ ఉన్నారు. ఒక బాధ్యత గల శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అసెంబ్లీ సెక్షన్స్లో పాల్గొన్నటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా గత నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు నుంచి ఈ మార్చి 7 వరకు ఈ అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో మేము అక్కడ ఉన్నాము. అయినప్పటికీ విషయం తెలియగానే వెంటనే స్పందిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా మన ఏరియాలో టైగర్ మూమెంట్స్ ఉన్నాయని కూడా ఒక ప్రచారం ఉంది. అది కూడా నేను డిఎఫ్ గారితో మాట్లాడి ఎక్కడికక్కడగా నేను మానిటరింగ్ చేస్తూనే ఉన్నాను. ప్రజల్ని విడిచిపెట్టి నేను వెళ్ళలేదు. రీసెంట్గా చూశారు, నేను ఎక్స్ఎమ్మెల్యే గారికి ఒకటే అంటా ఉన్నాను, నేను వాళ్ళ నాయకుల్లాగా శాసన మండలి నుంచి పారిపోయి భార్యను దాచుకోవడానికి పారిపోలేదు. అసెంబ్లీలో కూర్చొని బాధ్యత గల పదవిలో ఉన్నాను కనుక విని చక్కగా సమస్యలపైన అవగాహన తెలుసుకుంటూ ఏమేమి మనం మాట్లాడాలి, మన నియోజకవర్గం ఏ సమస్యలను దృష్టి పెట్టాలి అన్నది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడుతూ రివ్యూ కూడా జరిగింది. దాంట్లో మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఏమున్నాయో అవి వెంటనే మాకు తెలియజేయండి అంటే సీఎం గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ప్రధానంగా మనకి జడ్డంగిలో ఉన్నటువంటి పార్క్ ఏదైతే వాటర్ ఫాల్స్ ఉందో ఆ టెంపుల్ని డెవలప్ చేయమని ప్రధానంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి కూడా మంచినీటి సదుపాయాన్ని కల్పించాలి, ఆ స్కీమ్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారికి నేను కోరడం జరిగింది. అదేవిధంగా ఏళ్ల తరబడి 10-15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ క్లియరెన్స్లే కాకపోయినటువంటి రోడ్స్ని కూడా త్వరగా ఆ క్లియరెన్స్ తీసుకొచ్చి వెంటనే రోడ్లు మంజూరు చేస్తే మాకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అదే ప్రజలందరూ కూడా ఎప్పుడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ రంపచోడవరానికి ప్రత్యేక జిల్లా చేస్తామని ఎట్టి రీతిగా అయితే మాట ఇచ్చారో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ మాటని ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చుకున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 12 మండలాన్ని ఒక జిల్లా చేయడం అన్నది ఫస్ట్ టైం. మన రాష్ట్రంలోనే మనదే ఆ ఘనతను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.